ఓకే, సో ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? అక్కడ చూస్తే ఆ చిన్న గ్రూప్ వాళ్ళు తల్లిది తప్పు, కూతురు ఉండే సిచ్యువేషన్లో తల్లి అలా చేయకూడదని చెప్తున్నారు. అండ్ ఈ పెద్ద గ్రూప్ వాళ్ళు చూస్తే ఏదైనా ఏమంటే కన్నా తల్లిదే కదా, పబ్లిక్లో అలా చేయకూడదు అని చెప్తున్నారు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏమంటే, ఒక తల్లి తన కూతురు తోడుగా బస్ ఎక్కుతారు. తర్వాత ఏమైందంటే బస్ చాలా రష్ ఉంటుంది. సో రష్లోనే నిలబడి ఉంటారు. కానీ డ్రైవర్ సడన్గా గట్టిగా బ్రేక్ వేస్తారు. కూతురు టబారని పడుతుంది బస్లో. సో ఇంకేం పడాలి, అప్పుడే కండక్టర్ హెల్ప్ చేస్తారు, తనకి కింద పడకుండా హెల్ప్ చేస్తారు. కానీ పక్కనే ఉన్న కన్న తల్లి ఏం చేసిందంట, ఆ సిచ్యువేషన్లో కన్న కూతురు అలా పడుతున్నప్పుడు తన చూసి నవ్వుతుందంట. ఓకే, సో తను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కన్న తల్లి అయిన తను పక్కన ఉన్న కూడా దాన్ని చూసి నవ్వుతుందంటే దాన్ని తట్టుకోలేకపోయింది ఆ ఆడపిల్ల. ఆ ఫ్రస్ట్రేషన్ వల్ల తనకి 2 తిట్టలు తిడుతుందంట, అరుస్తుందంట తన మీద. దీన్ని చూసిన ఆ పెద్ద గ్రూప్ వాళ్ళు ఏముంటారు కదా, వాళ్ళ చూపులో ఈ కూతురు విలన్ అయిపోయింది. అండ్ చాలా దగ్గర నుండి చుట్టుపక్కల ఉండి చూసిన 4 to 5 మెంబర్స్ ఏం చిన్న గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ వాళ్ళకి తెలుసు యాక్చువల్ అక్కడ జరిగింది ఏమని. సో అందుకని వాళ్ళు యాక్చువల్ సిచ్యువేషన్ తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు సిచ్యువేషన్ బట్టి మాట్లాడారు. సో ఈ స్టోరీ వల్ల మనం అర్థం చేసుకునేది ఏముందంటే, మన లైఫ్లో మనతో ఏం జరుగుతుందని మనకు మాత్రమే తెలుసు. అండ్ మన చుట్టుపక్కల మనకి చాలా దగ్గరగా ఉండి ఎవరు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది యాక్చువల్గా ఏం జరుగుతుందని. ఓకే, పైన చూసేవాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, మన తల్లి అయినా తండ్రి అయినా రిలేటివ్స్ అయినా మన తోడ పుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. పైన చూసే వాళ్ళకి ఎలా అంటే మనం విలన్గానే అనిపిస్తాం కదా. సో అందుకని ఎప్పుడు మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో దాన్ని చూసుకొని మన లైఫ్కి మనకి ఏది కంఫర్టబుల్ ఉంటుందో, మన కెరియర్ ప్రోగ్రెస్ అవ్వడానికి మనం ఏ పని చేయాలో దాన్ని చూసుకొని మనం జీవించాలి. కనుక వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే మనం వాళ్ళు ఆడించే బొమ్మలు అవుతావే కనుక. సో అందుకే వాళ్ళు ఆడించే బొమ్మలు అవ్వకండి, మీ జీవితాన్ని మీ జీవించండి. ఓకే, ఈ స్టోరీ గురించి మీకేమనిపించింది కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు తెలుసా, చూడండి కింద ఎంత అన్సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ఉన్నప్పుడు కూడా ఇంతమంది అన్సబ్స్క్రైబర్స్ ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందుకని నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు, సబ్స్క్రైబ్ చేస్తారని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీరు ఎలాంటి వీడియో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.